ఒక్కసారి మనల్ని చక్కగా ఆరాధనలో నడిపించి ఆత్మపూర్ణులమై మనం ఆరాధన చేయడానికి దేవుని చేత వాడబడిన ఈ సంగీత విద్వాంసులు, గాయని గాయకులు, పరిశుద్ధాత్మ పూర్ణులైన ఈ బిడలందరిని బట్టి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. We enjoyed the music and we enjoyed the worship. All glory to God and glory to our Jesus Christ alone. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన క్రైస్తవ మహాసభలు అని పేరు పెట్టబడిన పెంతెకోస్తు సభలలో పరిశుద్ధులైన మీ అందరితో కూడా కలిసి పాలు పొంది దేవునిని మహిమపరిచే ఆ గొప్ప భాగ్యం, పరిశుద్ధులైన మీతో ఈ రోజంతా గడిపే భాగ్యం ప్రభు నాకు, నా భార్యకు అనుగ్రహించినందుకు యేసయ్యకు కోటాను కోట్ల స్తోత్రాలు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సకల మహిమ సకల ఘనత యేసయ్యకు ఒక్కడికి మాత్రమే యుగయుగాలు చెల్లునుగాక. ఏ మానవునికి చెందకుండునుగాక. ప్రార్థించి దేవుని చిత్తమని నన్ను పిలిచిన దైవజనులు, అభిషక్తులు, అపోజల్ బిషప్ జ్యోతి కుమార్ రెడ్డి గారు, ద చైర్మన్ అండ్ ఓవర్సియర్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మ పూర్ణుని నాకు ఒక ఆత్మీయ సహోదరునిగా, వారిని వారి కుటుంబస్తులను ఆత్మీయ బంధువులుగా చేసిన దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా నాకు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ దేశాల పేర్లు చెప్తుంటే ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని చెప్పుకునే ప్రమాదం ఉంది, అందుకని చెప్పడం లేదు. అయితే దేవుడు మా రాజమండ్రి పక్కనే దేవుడు మళ్ళీ నాకు ఒక్కొక్క కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబమే ఈ కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎలాగ కాంప్రమైజ్ గానో ఆయనకి అలాంటి స్పిరిటే ఉంది. ఆయన కాంప్రమైజ్ కాడు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళే కాంప్రమైజ్ అవ్వాలి మాతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ యొక్క సహవాసాన్ని యేసయ్య రాకడ వరకును ఆయన ఆశీర్వదించి ఆయన పరిచర్యను ఇంకను విస్తరింపచేసి దేశ దేశాల్లో, ఇప్పటికే చర్చ్ ఆఫ్ గాడ్ అంటే వరల్డ్ రెనౌండ్ క్రిస్టియన్ చర్చ్ ఆర్గనైజేషన్ which has its roots in many countries around the world. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, బహుశా 160 170 దేశాల్లో ఈ సంఘం యొక్క ఉనికి ఉంది. అలాంటి గొప్ప సంస్థకు భారతదేశంలో ఒక అగ్రగణ్యుడైన పరిశుద్ధాత్మ పూర్ణుడైన నాయకుడిగా వాడబడుతున్న ఈ దైవజనునితో నాకున్న స్నేహాన్ని బట్టి, ఆత్మీయ సహోదర బాంధవ్యాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్ పెంటెకోస్టల్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ అనే పరిశుద్ధాత్మ ఉద్యమం ఉంది. ఒక ఉద్యమం ఇది. ప్రతి సంఘం, రిగార్డ్లెస్ ఆఫ్ డెనామినేషన్, ప్రతి సంఘం దేవుని ఆత్మ చేత ఉజ్జీవ జ్వాలలను అనుభవించాలి. దేవుని ఆత్మాభిషేకంతో నింపబడాలి. అపోస్తులుడైన పౌలు ఎలాగైతే ప్రతి సంఘానికి పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోవాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన బోధల్లో తెలియజేశాడో, అలాంటి అనుభవంలోనికి ప్రతి సంఘాన్ని నడిపించాలన్న గొప్ప తపన మాకు కలిగింది. ఆ సహవాసంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అనేక పెద్ద పెద్ద పెంతెకోస్తు సంఘాలు, వారి సహవాసాలు, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాలు, మన్నా సంఘాలు, రాక్ చర్చ్ మినిస్ట్రీ సంఘాలు, మారనత విజయవాడ చౌదరి అయ్య గారి సంఘాలు,
చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా సంఘాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంఘాలు సంస్థలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ ఒక్క ఆశతో పనిచేస్తున్నాయి. ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి జెండాలు మోయడానికి కాదా, లేకపోతే ఆల్రెడీ ఉన్న కమిటీలను మొక్కలు చేసి కొత్త కమిటీలను పెట్టడం కాదా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు కనిపెట్టే కమిటీలను ఏర్పాటు చేసి దేవుని యొక్క పాదాల దగ్గర హోషేయ గ్రంథములో యాకోబు ఎలాగైతే మగ సిరిగలవాడై దేవునితో పెనుగులాడి కన్నీరు కార్చి ఆశీర్వాదానికి వారసుడయ్యాడో, అలాంటి వారసులుగా మారడానికి ప్రతి సంఘములో ప్రార్థన వీరులను లేపి దేవుని కొరకు నడిపించాలన్న గొప్ప తపన ఉన్న అద్భుతమైన దైవజనులలో మీ ఓవర్సియర్ గారు, దైవజనుడు, అభిషక్తుడు బిషప్ అపోజల్ జ్యోతి కుమార్ రెడ్డి గారు కూడా ఒకరు. ఈజ్ ఎన్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ లీడర్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వారి యొక్క పరిచర్యలను బట్టి, వారి యొక్క చక్కటి నాయకత్వాన్ని బట్టి కమిటీ అందరి తరపున నేను ఈ రాత్రి వారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకున్నాను అయ్యగారు 8:30కే పిలిచేస్తున్నారు, ఈ రాత్రి చాలాసేపు నేను వాక్యం చెప్పేస్తానేమో అని అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఊహించని సంఘటనలు చాలా జరిగినాయి. ఏటయా ఊహించిన సంఘటనలు అంటే నాకు సన్మానం చేయబడడం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు నేర్పింది ఏంటంటే, నువ్వు సన్మానాలకు ఎంత దూరంగా ఉంటావో దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడని చెప్తూ ఉండేవారు. ఏంటి అంత సీరియస్ అయిపోయారు మీరు? సన్మానాలంటే భయం, కానీ అయ్యగారు ఆ ప్రేమ వారిలోనిది కాదు, వారి తల్లిలో నుంచి వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం నేను ఇక్కడ క్రూసేడ్ పెడితే ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి నన్ను భయపెట్టి నాకు సన్మానం చేసి మరీ రాజమండ్రి పంపించింది ఆవిడ. ఎప్పటికీ మర్చిపోను. అంత భయపడి ఎక్కడా సన్మానం చేయించుకోలేదు నేను, కాకినాడలో తప్ప. అదే జ్ఞాపకం వచ్చి నేను సైలెంట్గా ఉండిపోయాను. ఈ యొక్క సన్మానం చేయించుకోవడానికి నేను పాత్రుడను కాదు, ఆ మహిమ యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాకినాడ పట్టణంలో నాకు తెలిసిన అద్భుతమైన పరిశుద్ధాత్మ పూర్ణులైన అద్భుతమైన దైవజనులు బెన్నీ అయ్యగారితో పాటు చాలా గొప్ప గొప్ప దైవజనులు, మా మిత్రులు డాక్టర్ మూర్తిరాజు గారు, ఆయన ఎక్కడ ఉంటారు, ఇంకా జార్జ్ ముల్లరాయ్ గారు, ఇలాంటి గొప్ప దైవజనులు అందరూ ఉండగా వీళ్ళందరినీ చూస్తుంటే ప్రసంగ టైం ఇంకా పొడిగించేస్తాడేమో పరిశుద్ధాత్ముడు అని ఆలోచన కలుగుతుంది. కానీ ప్రవక్త స్వాధీనంలో ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడి అన్ని మూటలుగా ముళ్ళు కట్టేసుకుని బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడకండి. ఈ రాత్రి త్వరగానే ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్పమన్నదంతా చెబితేనే కానీ ముగించొద్దన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరే, ఒప్పుకున్నారు కదా. ఆశీర్వాద ప్రార్థన అయ్యే వరకు ఎవరో లెగడానికి వీల్లేదు. ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యములోనికి వెళదాం. అపోస్తులుల కార్యాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో ముచ్చటించబోతా ఉన్నాడు. ఈ రాత్రి ఆత్మ కార్యం మన మధ్య జరగబోతుంది. వేలాది మంది విశ్వాసులు ఈ రాత్రి ఈ సభను కూర్చి రాక్ సహవాసములో వందలాదిగా ఉన్న దైవజనులు, వేలాదిగా ఉన్న విశ్వాస సమూహం, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ అరౌండ్ ద వరల్డ్. రాక్ మినిస్టీరియల్ ఫెలోషిప్, వర్జీనియా బీచ్, రాక్ వరల్డ్ మినిస్ట్రీస్ ఇన్కార్పొరేటెడ్, మిల్బ్రే, కాలిఫోర్నియా, ఇక చెప్పాలంటే చాలా ప్రదేశాల్లో ఉన్న విశ్వాసులు, భక్తులందరూ ఈ రాత్రి దేవుని సేవకుడైన జాన్ లాజరస్ కాకినాడలో వాక్యం చెప్తాడు కనుక, నీ సేవకుడిని వాడుకోనైనా
అని ప్రార్థనలో ఉన్నారు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. ఈ రాత్రి ఆశీర్వాదం అంతా మీ మీదే దేవుడు కొమ్మరించేయబోతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆమేన్. అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయం. మాకు మా రాక్ సంఘంలో ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే బైబిల్ చదివినప్పుడల్లా మా వాళ్ళు లేచి నిలబడిపోతారు బైబిల్ పట్టుకొని. అయ్యా మా దగ్గర బైబిల్ లేదు, మేము హైటెక్ స్మార్ట్ ఫోన్లు ఏమి మేము చదువుతామంటే అదైనా పర్లేదు, దాంట్లో నన్న తీయండి, అందరు లేచి నిలబడండి, ఏమనుకోకండి, దొరికిందే సందని బయటకు పారిపోకండి. అపోస్తులుల కార్యాలు 9వ అధ్యాయం 31, 32, 33, 34, 35 వచనాలు మనం చదువుకోక్కర్లేదు. 31, 32 వచనాలు మాత్రమే మనం అందరం గంభీరంగా చదువుకోవాలి. ఎంతమందికి స్వరం పనిచేస్తుంది హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి నాలికి ఫ్రీగా తిరుగుతుంది హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి పెదాల్లో స్పర్శ ఉంది హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి అన్ని అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి పని చేయని సాల్తీలు కూడా దేవుడు యాక్టివేట్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపించబోతా ఉన్నాడా? నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించాడు. గట్టిగా 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 దేవుడు హృదయాలను సిద్ధం చేస్తున్నాడు, హృదయాలను సిద్ధం చేస్తున్నాడు. అప్పుడే ఆయన ఆత్మ బయలుదేరింది, ఆయన వాక్యం బయలుదేరింది, ఆయన దూతలు బయలుదేరారు. యేసయ్య మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంది, ఆయన ఆత్మ కుమ్మరింపు జరుగుతూ ఉంది. నమ్మిన బిడ్డల పట్ల ఈ రాత్రి సూచక క్రియలు జరగబోతా ఉన్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి, మహత్కార్యాలు జరగబోతున్నాయి, స్వస్థతలు జరగబోతున్నాయి, విడుదల జరగబోతుంది. మీకు పట్టిన దరిద్రత వదిలిపోతుంది, శాపం తొలగిపోతుంది, పాపం పారిపోతుంది, అపవిత్రత తొలగిపోతుంది. యేసయ్య నామం మహిమపరచబడబోతుంది. హల్లెలూయా. 31వ వచనం. కావున అందరూ స్టార్ట్ చేయండి. యూదయా, గలిలయ, సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. ఆ మిగతా వచనం కూడా చదివేద్దాం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఆయనయ్య అను ఒక మనుష్యుని చూచి, అలాగే నిలబడి కళ్ళు మూసుకోండి, కదలకండి మెదలకండి, కళ్ళు మూసుకోమన్నప్పుడు ఇతరుల వైపు చూడకండి. మా పరమ తండ్రి, ఈ రాత్రి మీరు మహిమ పొందండి. నీ కుమారుడైన యేసయ్య తన దక్షిణ హస్తము చాపి ఉండగా నీ ప్రజల మధ్య నీ కార్యాలు జరిగించమని చదవబడిన లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడమని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం అది మీరిస్తే మాకు కలిగేదయ్యా. నిలబడిన ఈ మట్టి ఘటాన్ని, మాటను, ఆలోచనను రెగ్యులేట్ చేసి నీ గొర్రెలకు ఏది అవసరమో, ఏ మాట, ఏ దిద్దుబాటు, ఏ హెచ్చరిక, ఏ ఆదరణ, ఏ అద్భుతమైన ప్రోత్సాహం కావాలో అది మాత్రము వారికి దయచేసి ఈ రాత్రి పౌలు చెప్పినట్టు నా పరిచర్య మాటతో కాదు, వినసంపైన మాటలతో కాదు, తీయటి మాటలతో కాదు, పరిశుద్ధాత్మ యొక్క క్రియలతో అన్న సెలవిచ్చిన రీతిగా ఈ రాత్రిని కార్యాన్ని జరిగించండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. కూర్చోనండి ప్రియులారా, ప్రశాంతంగా వినండి. నేను కాసేపు ప్రసంగం చేస్తాను, ఆ తరువాత అందరి కొరకు ప్రార్థన చేయమని ప్రభువారు నాకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నారు. ఇది బైబిల్లో నాకు ఇష్టమైన వాక్య భాగాల్లో ఒక వాక్య భాగం. దేవుడు అనేక మంది జీవితాలలో ఆయన తన కార్యము చేయడానికి వాడుకున్న
లేఖన భాగము అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. అపోస్తుల కాలములో యేసయ్య శిష్యులందరూ అద్భుతమైన ఆత్మ ప్రోక్షణ పొంది యేసయ్య దగ్గర పొందుకున్న శిక్షణ, పరిశుద్ధాత్మ దేవుని రాక వలన కలిగిన గ్రహింపు, ఆ యొక్క అద్భుతమైన శక్తి, ఆ ప్రభావం, దాని చేత లోకమును తలకిందులు చేయువారు అనే గొప్ప టైటిల్ వారు సంపాదించుకున్నారు. ఈ రోజుల్లో మనబోటి బోధకులు లోకాన్ని తలకిందులు చేయడం సంగతి అలా ఉంచి, లోకాన్ని చూసి మనమే సర్కస్లు చేసేస్తూ ఉన్నాం, మనమే పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నాం, మనమే తలకిందులు అయిపోతున్నాం. కారణం ఏంటంటే అలనాడు పొందుకున్న అపోస్తులలో పరిశుద్ధాత్మ ఈనాడు మనము పొందుకోలేదన్న సంగతి మనకు అర్థమైపోతుంది. అందుకనే యేసు ఎలాగైతే కొలతలు లేని ఆత్మను పొందుకున్నాడో తండ్రి దగ్గర నుంచి, అలాంటి ఆత్మను ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి పొందుకుంటేనే కానీ ఈ లోకములో విశ్వాస యాత్ర అనే ఎదురీత, ఆ మాట అందరూ చెప్పండి, ఎదురీత. ఎదురీత అనగానే ప్రవాహానికి ఎదురెదడం, అవునా కదా చెప్పండి. నేను తరచుగా చెప్తాను, ప్రవాహానికి ఎదురెదగలిగిందే బ్రతికున్న చేప మాత్రమే. చచ్చిన చేప ప్రవాహం ఎటు వెళ్తే అటు కొట్టుకుపోతూ ఉంటుంది. మనం కొట్టుకుపోవడానికి మనం చచ్చినోళ్ళం కాదు, మనం బ్రతుకున్న వాళ్ళం. మనం ఆరాధించే దేవుడు చచ్చి సమాధిలో ఉన్నవాడు కాదు, మరణాన్ని మట్టి కరిపించి పునరుత్థాన శక్తితో లేచి ఆయన ప్రజలకు కనబడి 40 రోజులు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై రెండవ రాకడ కొరకు తన సంఘాన్ని సిద్ధం చేస్తున్న మహా ప్రభావము కలిగిన, మహిమ కలిగిన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. నమ్మితే చప్పట్లు కొట్టండి ఆగకుండా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆయన శిష్యులలో ఒకడైన పేతురయ్య ఉన్నాడు, చూశారో? పేతురయ్యలో ఉన్న ఆ సమర్పణ, ఆ త్యాగ పూరితమైన ఆ యొక్క కమిట్మెంట్, నిబద్ధత, యేసయ్యను ఆయన పరిచర్యను గూర్చిన తృష్ణ, పట్టుదల విచిత్రమైంది. పేతురు గారి చరిత్ర అంతా చదివితే పేతురు గారికి ప్రేమ వచ్చినా తట్టుకోలేడు, ఉద్రేకం వచ్చినా తట్టుకోలేడు, కోపం వచ్చినా తట్టుకోలేడు, భయం వేసినా తట్టుకోలేడు. తరచుగా మన యొక్క ఇమేజ్ పేతురయ్యలో కనపడుతుంది. అది కప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. పేతురయ్య కప్పుకోకుండా ఆయన ఒప్పుకున్నాడు కనుక అంత బలంగా వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందడం అంటే కట్టబడుచు సమాధానము కలిగి ఉండేనో. ఎవరిదన్నా సరే దేవుని సంఘము ఉంది అనంటే ఆ సంఘము నిండా సమాధానము పరిపాలన చేస్తుంది అనంటే అది దేవుని వలన కట్టబడుచున్న సంఘం అని మనము నమ్మాలి. ఏ సంఘములో పోరాటాలు, ఏ సంఘములో కుల, మత, రాజకీయ గ్రూపులు, తగాదాలు, ఏ సంఘములో పదవులను గురించి ప్రాకులాడడం ఉంటుందో ఆ సంఘం మనుషులు కట్టారో అది దేవుని చేత కట్టబడడం లేదని ఇట్టే మనం గ్రహించవచ్చు. కారణం ఏంటంటే అన్ని హంగులు ఉంటాయి. లవోదికీయ సంఘాన్ని మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, సమాధానం మాత్రం ఉండదు. గనుక ఈ రాత్రి నాకున్న ఈ గొప్ప ఆనందం ఏంటంటే కాకినాడలో ఉన్న పరిశుద్ధులైన దైవజనులందరూ శాంతి సమాధానాలతో ఉంటున్నారని ఇక్కడ వేదికను అలంకరించిన ఈ దైవజనులను బట్టి మనం చెప్పొచ్చు, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత సంఘం బాగా విస్తరిస్తుందంట. వినండి, ఏమనుకోకండి. నీ కుటుంబం విస్తరించాలన్నా, నీ సంఘం సహవాసం విస్తరించాలన్నా,
ముందు జ్ఞానమునకు మించిన క్రీస్తు యొక్క సన్నిధి, సమాధానం నీ యొక్క మైండ్లో, నీ హార్ట్లో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో పని చేస్తేనే, శాంతి సమాధానాలు ప్రవహిస్తేనే నీ కుటుంబం కానీ నీ సంఘం కానీ అభివృద్ధి అవుతుంది. లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్లో సౌలు కనబడతాడు. సౌలుకి కక్షలు ఎక్కువ, కార్పణ్యాలు ఎక్కువ. అందుకే సౌలు కుటుంబం దినదినము కృషించిపోయిందంట, దావీదు దినదినము పెరిగిపోయాడంట. మీరు దావీదు వలె భక్తిని పెంచుకుంటే పెరుగుతారు, సౌలు వలె కక్షలను పెంచుకుంటే. ఆ మాట చెప్పడానికి నాకు రావడం లేదు. దేవుడే మీకు తెలియజేయునుగాక. అక్కడితో కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచరించొచ్చు. ఇది ఒక అద్భుతమైన స్పిరిచువల్ టైపాలజీ ఇక్కడ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాస్టర్స్, లీడర్స్ అండ్ బిలీవర్స్, ఐ వాంట్ యు టు పే ఎ రియల్ అటెన్షన్ ఆఫ్ వాట్ గాడ్ ఈజ్ అబౌట్ టు రివీల్ టు హిస్ చర్చ్ టునైట్, టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ యాజ్ వెల్ యాజ్ ద బ్రైడ్ ఆఫ్ ద కమింగ్ లార్డ్ జీసస్ ద రిడీమర్. యేసుక్రీస్తు వధువు సంఘముగా సిద్ధం చేయబడుతున్న నాయకులు, పాస్టర్లు, దేవుని యొక్క విశ్వాసులందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తా ఉన్నాడు. పేతురు సకల ప్రదేశములంతట సంచారము చేస్తూ లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చానన్నాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులను, దేవుని కుమారులను, కుమార్తెలను అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు గృహ దర్శనాలు చేస్తూ 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 మీకు ఒక విషయం జ్ఞాపకం చేయనా? టైం అయితే అయింది. 110 సంవత్సరాలు బ్రతికిన తర్వాత యోసేపు గారు అన్న పిల్లల్ని, ఆయన పిల్లల్ని మొత్తం ముఠానందరినీ దగ్గర తీసుకుని, ఒరేయ్ మా యోసేపు వెళ్ళిపోతున్నాడని గొల్లు నేడిసి మట్టి మీద దొరలేకండి. ఏ దేవుడైతే మనల్ని ఈ దేశం తీసుకొచ్చాడో ఆయన నిశ్చయముగా మనలను, మిమ్ములను చూడవస్తాడో. ఆయన మిమ్ములను అనాథులుగా విడవడు. ఆయన వచ్చి మిమ్మును వాగ్దాన దేశానికి తీసుకుపోతాడా. మీరే కాదు రోయ్, ఒరే నా ఎముకలను ప్యాక్ చేసి ఉంచాలి. మీరు వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు మీతో పాటు నేను కూడా వాగ్దాన దేశంలో దేవుడితో ప్రవేశిస్తానన్న శుభప్రదమైన నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చాడా అని చెప్పి వాళ్ళందరికీ ఆయన నిర్గమమును గురించి ఉపదేశించి పరోక్షంగా పునరుత్థానాన్ని గురించిన ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని అనాథులుగా ఈ దేశములో విడిచిపెట్ట కోరడం లేదు. నిశ్చయముగా పేతురు లుద్దలో ఉన్న పరిశుద్ధులను దర్శించడానికి పై ప్రదేశాలన్నీ తిరిగి అక్కడకు వచ్చిన రీతిగా పరిశుద్ధాత్ముడు సార్వత్రిక సంఘమునందరినీ గృహ దర్శనాలు చేసుకుంటూ ఈ రాత్రి కాకినాడలో ఈ చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా మహాసభలలో ఆయనను సేవించడానికి, ఆరాధించడానికి కూడుకున్న మన మధ్యకు దర్శించడానికి వచ్చాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానము లేదు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు మీ ప్రక్కన ఉన్న వాళ్ళతో ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి, హీ ఈజ్ హియర్ టునైట్ అని చెప్పండి. అబ్బే సౌండ్ సరిపోలేదు, ఎంతసేపు నేనే అరుతున్నట్టున్నాను ఇక్కడ. బాగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంకొకసారి చెప్పండి. సూపర్. అమెరికన్స్ ఎందుకు పనిచేయరు మీ దగ్గర? అలా చెప్పారు. ఈ రాత్రి ప్రభువు మన మధ్య సంచారం చేస్తున్నాడు. నో డౌట్ అబౌట్ దాట్. అనుమానమే లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇక్కడ కూడుకుంటే ఆయన పరలోకంలో ఆరాధనలో ఉంటాడు అనుకుంటున్నారా? ఈ బిడ్డలు ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే నాకు అనిపించిన అనుభూతి చెప్తున్నాను. దోతులు కాసేపు ఆగండి, మీ కొరకు నేను రక్తం చిందించలేదు. ఇదిగో నేను ఎవరి కొరకైతే రక్తం చిందించి శ్రమపడి మరణమై 3వ రోజు లేచి వాళ్ళ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి యొక్క కుడిపార్శాన్న. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఒక్క క్షణం ఆగండి, ఆయన అక్కడి నుంచి మన మధ్యకు వచ్చేసాడు. ఆయన అక్కడ లేడు. ఎక్కడ ఆత్మానుసారంగా ఆరాధన చేస్తారో అక్కడే ఉంటాడు ఆ పరమ తండ్రి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆమేన్. పేతురు
లుద్ అనే పట్టణానికి వచ్చాడు. ఎవరిని చూడడానికి వచ్చాడంటే పరిశుద్ధులను చూడడానికి వచ్చారు. బహుశా మీకు అనుమానం రావచ్చు, మీకు అనుమానం ఎక్కువని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నాకు ఇక్కడ. పరిశుద్ధులు అంటే ఎవరంటే పాటరు కదా అని అడిగారు అనుకో, మా బోటి పెంచుకొస్తోళ్ళు ఏమంటారంటే ఇలాంటి తెల్ల బట్టలు వేసుకోవాలి, మిలిటరీ హెయిర్ కట్ వేసుకోవాలి, బూట్లు గీట్లు సాక్స్ వేసుకోకూడదు, ఉట్టి పాదాలతో తిరగాలి, రబ్బర్ చెప్పులు కూడా వేసుకోకూడదు అని ఇలాంటివన్నీ చెప్తాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయన రక్తము ఎవరినైతే కడుగుతుందో, ఆయన జీవజలముతో ఎవరైతే శుద్ధి చేయబడతారో, ఎవరైతే ఆయన ఆత్మ ప్రోక్షణతో ముద్ర వేయబడతారో వారే పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులంటే రోజుకి 4 సార్లు షాంపూ పెట్టుకుని స్నానం చేసి, గేదెనేమో డొక్క పీచుతో తోమినట్టు మనలో మనం తోముకుని శుభ్రంగా సొబ్బులని అరిగిపోయేలాగా లిక్విడ్ సోపు డబ్బా అంతా ఖాళీ అయిపోయేలాగా తోముకుని వచ్చినాడు పరిశుద్ధుడు కాదా? పై పరిశుద్ధత వేరు, లోన పరిశుద్ధత వేరు. ఏది ఇంపార్టెంటో మీకు ఇప్పుడు తెలియకపోతే రేపొద్దున సింహాసనం దగ్గర నిలబడినప్పుడు అప్పుడైనా సరే కళ్ళు తెలుస్తారని పరిశుద్ధాత్ముడు తెలియజేయమంటున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పరిశుద్ధులు ఉన్నారంట, అంటే విశ్వాస సమాజం ఉందన్నమాట. ఆ విశ్వాస సమాజం దగ్గర ఆయన పరిశుద్ధులను దర్శించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత పరిచర్య వేరు పేతురయ్యది. పరిశుద్ధాత్మ నింపుదలకు ముందున్న పరిచర్య వేరు. మీ పరిచర్య దైవజనులారా, సేవకులారా, సువార్థికులారా, కాపరులారా, నాయకులారా మారిపోవాలంటే టైటిల్స్ పెట్టుకుంటే పరిచర్య మారదా? టైటిల్స్ వలన మన పరిచర్య మారదు. డాక్టరేట్ల వలన ఆ పోపులో, రైట్ రెవరెండ్లో, డాక్టరేట్లో, లేకపోతే ఈ యొక్క ఆర్చ్ బిషప్లో, లేకపోతే బిషప్లు, పోపులో, కార్డినల్స్ ఈ ఉన్నందువల్ల మనకున్న ఆ పరిచర్య పెరగదా? దేనివల్ల దేవుని యొక్క పరిచర్య పెరుగుతుంది అని అంటే, కార్యాలు జరుగుతాయి అంటే అనాయింటింగ్ అనండి, ఆత్మాభిషేకం అనండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు అపోస్తులుల కాలంలో ఓ పట్టణం వెళ్ళాడు పరిచర్య చేయడానికి. ఆయన పరిచర్య చేస్తూ ఉంటే గారిడి వాడైన సీమోన్ వెళ్ళి, సూపర్ అద్భుతాలయ్యా ఫిలిప్ గారు, మామూలు అద్భుతాలు కాదయ్యా, నీ టీంలో జాయిన్ అయిపోయానయ్యా బాబోయ్, ఇలా లాభం లేదు, చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో నేను ప్యాకెట్ పట్టుకొచ్చాను, ఇది తీసుకుని నీ దగ్గర ఉన్నాను నాకు ఇచ్చే అంటాడు. సింపుల్గా పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు, గారిడీ గాళ్ళు ఎంతమంది అన్నా ఉండొచ్చు, ఆత్మ ఉన్నవాడు అమ్ముడు పోడు. ఆమెన్ చెప్పండి. ఆమె నా వైపు చూసి కాదు, మీ లెఫ్ట్ అండ్ రైట్ చూసి ఎస్ బ్రదర్ ఆమెన్ అని చెప్పండి, ఎస్ సిస్టర్ ఆమెన్ అని చెప్పండి. అదిగో నా వైపే చూసి చెప్తున్నారు, అంత మమకారం మీకు. పక్కన ఉన్న వాళ్ళని కూడా చూసి చెప్పండి, ఆయన అమ్ముడు పోడో చెప్పండి. మీరు ఇలా ఆలస్యం చేశారంటే ఇంకో గంట ఎక్స్ట్రా అయిపోతుంది. మరి ఆయన అమ్ముడు పోడో, మనం అమ్ముడు పోకూడదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుల దగ్గరకు వచ్చాడు. ఆ పరిశుద్ధుల దగ్గర అందరూ పరిశుద్ధులే, కానీ పరిశుద్ధుల దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మన ధ్యానాన్ని ఆయన చుట్టూ తిప్పబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక విచిత్రమైన అద్భుతం. పరిశుద్ధుల మధ్య మంచం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి పెరాలసిస్ రోగం ఉంది. ఆ వ్యక్తి పక్షవాయువు చేత బాధపడుతున్నాడు. వారమా కాదు, నెల కాదు, సంవత్సరమా కాదు, 8 సంవత్సరాలు మంచం పట్టే ఉన్నాడు. 8 సంవత్సరాలు పరిశుద్ధులతోనే ఉన్నాడు, పరిశుద్ధుల మధ్య ఉన్నాడు, పరిశుద్ధుల చెంతే ఉన్నాడు, అనగా సంఘంలోనే ఉన్నాడు. ఆయన పేరు
తెలుగులో ఐనయ అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఐనయాస్ అని అంటారు. ఒకసారి అసలు ఈయనకి ఈ పేరు ఏంటి, అర్థం ఏంటి, ఎందుకు వచ్చింది ఈ పేరు అని కాస్త చరిత్రలోకి వెళ్ళిపోయాను. ఐనేయాస్ అనేది ఒక గ్రీకు నామధేయం. గ్రీకు పురాణ గాథల్లో, గ్రీక్ మిథాలజీలో ఒక వీరుడు ఉండేవాడు. ఆ వీరుడు గ్రీకు మిథాలజీలో ట్రోజన్ అనే కథలో ఒక హీరో, ఒక ప్రిన్స్. ఆ ప్రిన్స్ పేరే ఐనేయాస్, రాకుమారుడు. ఈ ఐనేయాస్ పేరుకు అర్థం ఏంటంటే ప్రైజ్ వర్ది అనండి, అనగా పొగడబడదగిన అనండి, పూజింపబడదగిన. ఇప్పుడు నాతో మాట్లాడండి, మీరు పేరు ఎలా ఉంది చెప్పండి. అయ్యి బాబా అలా చూస్తున్నారేంటి, మాట పడిపోయిందా? ఎలా ఉందో పేరు? పేరు, ఈ పేరుకి నన్ను తర్జుమా చేయమంటే ఆడి పేరుకి నేను ఏం పెడతాను తెలుసా? తెలుగులో కేక. ఎలా ఉంది పేరు? ఇప్పుడు చెప్పండి తెలుగులో. నేను చెప్తున్నాను, నాలేగా నాటు తెలుగు, నాలేగా క్లాస్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు మీకు ఎవడు దొరకడు. అందుకని అచ్చమైన తెలుగులో ఈ రాత్రి ప్రసంగం చేస్తున్నాను నేను. నవ్వరా? నవ్వే బంగారం అయిపోయిందా? అది చందా కంటే మరీ దారుణమా? హల్లెలూయా చెప్పండి. నిజంగా చెప్తున్నాను, ఐనేయాస్ అంటే పొగడబడదగిన వాడు. పేరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బతుకు ఎలా ఉంది? మంచం పట్టింది. పేరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బతుకేమో మంచం పట్టింది, ఆరోగ్యం మంచం పట్టింది. ఆలోచించండి, ఈ వ్యక్తి 8 సంవత్సరాల నుండి సంఘంలోనే ఉన్నాడు. నాకు చిన్నతనంలో కాస్త రాడికల్ ఫెయిత్ ఉండేది. అప్పుడు ఇదే బోధ ఎలా చేసేవాడంటే, 8 సంవత్సరాల సంఘంలోనూ ఉన్నాడు కానీ మనోడికి స్వస్థత మీద లేదా, స్వస్థత రాలేదు. పక్కనున్న ఏ పెంతుకొస్తాడు కూడా ఈయనకి ప్రార్థన చేస్తాను బ్రదరో అని రాలేదు అని మైకు పట్టుకుని బాక్సులు బతలయ్యే వరకు ప్రసంగాలు చేసేసేవాడిని. ఆ తర్వాత దేవుడు మెచ్యూరిటీ ఇచ్చాడు. వినండి భక్తులారా, మనకి ఉద్రేకం ఎంత ముఖ్యమో మెచ్యూరిటీ అంతకన్నా ముఖ్యం. ఏమన్నానో చెప్పండి, చెప్పరు ఇది చెప్పరు. ఉద్రేకం ఎంత ముఖ్యమో పరిపక్వత అంతకన్నా ముఖ్యం. అంతే ముఖ్యం కాదా? ఆ రెండు దే ఆర్ నెవర్ ఈక్వల్, దే ఆర్ టూ డిఫరెంట్. ఒకటి తూర్పు, ఒకటి పడమర. వినండి జాగ్రత్తగా. నాకు కోపం వచ్చేసేది, ఎవరు ప్రార్థన చేయలేదు. కనీసం ఏ ముసలిదన్నా వెళ్ళి బాబా స్వస్థత ప్రార్థన చేయమంటావా అని అడగలా. ఏంటి అని ఆయన కైమ కొట్టేసి ఇవ్వండి. అయినా అన్న అడగొద్దా ఎవరినైనా, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దా, ఆ గుళ్ళో స్వస్థత రాకపోతే ఇంకో గుడికి వెళ్ళాలి కదా. ఇలాగ బోధ చేస్తుంటే దేవుడు ఒకసారి కూర్చోబెట్టి నాకు బోధ చేశాడు. అది కదరా, దీంట్లో పరమ సత్యాలు కొన్ని ఉన్నాయి, నేను నేర్పిస్తా, ముందు నువ్వు నేర్చుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కొన్నిసార్లు ఉద్రేకం ఎక్కువై మనకు అర్థం అవ్వకపోయినా అర్థం కానీ కూడా ప్రజల మీద రుద్దేద్దారని ట్రై చేస్తూ ఉంటాం. మీకు తెలీదా? యూట్యూబ్ పెట్టుకుని చూడండి, వాళ్ళు ఏం బోధ చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, మనమేం వింటున్నాం మనకి తెలియదు. అది ప్రస్తుత కాలంలో జరుగుతున్నది, అది జరుగుతూ ఉంది. మీరు భక్తులు, మీరు అలాంటి వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతర దేశాల గురించి చెప్తున్నా. 43 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను నేను. ప్రపంచ దేశాలంటే కాకినాడ, రాజమండ్రి కాదు, అర్థమైందా? 43 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. క్రైస్తవుల పల్స్ బాగా తెలుసా? సేవకులది కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తానే ఉన్నాను పల్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వింతైన విషయాలు నేర్పించాడు బైబిల్లో నుంచి. జాగ్రత్తగా వినండి. నవ్వడం ఎంత ముఖ్యమో సారాన్ని గ్రహించడం అంతకన్నా ముఖ్యం. ఈ వ్యక్తికి ప్రకృతి సంబంధమైన, భౌతిక సంబంధమైన జబ్బు ఉంది. దేవుడు అన్నాడు, అసలు జబ్బు ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా అన్నాడు. ఆయన నాకు నేర్పిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి రోగస్తుడు కావడానికి 3 కారణాలు.
అసలు ఏ రోగం ఎప్పుడు వస్తుందో డాక్టర్లకే తెలియడం లేదు. ఇప్పుడు మా బంధువు ఒకడు ఉన్నాడు, అమెరికాలో డాక్టర్. ఆడికి చెప్పకండి, కాకినాడలో ఆడి గురించి చెప్పాను నేను. ఆడు నాకు బాగా దగ్గర. ఆడు ట్రెడ్మిల్ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, కొడుకేమో వాడు ఈ ప్లే స్టేషన్ ఆడుతున్నాడు. ఈడు పరిగెత్తి డమ్మును పడిపోయాడు. ఏంటి మా డాడీ పడిపోయాడు అని ఆడు కంగారు పడి చూస్తే ఈడికి గుండెపోటు వచ్చేసింది. నాలుగు బయటకు వచ్చేసింది, నోరు అవలించేసాడు. వెంటనే 911 కొడితే వచ్చేసారు. సాల్తీ ఇక్కడ లెగిసేలా లేదు, హాస్పిటల్కి తీసుకుపోవాలన్నారు. పెద్ద డాక్టర్ గారు. ఆడికే గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలియలేదు. మన బోటి పాత్రలకి ఏం తెలుస్తుందండి, ఏసి రక్తం చేయించి చెప్పుకోవడం తప్ప ఎప్పుడు వస్తుంది, ఎవరికి ఏ జబ్బు ఎప్పుడు వస్తుంది. పెద్ద డాక్టర్లే ఏమండి పలానా జబ్బు ఎందుకు వచ్చిందంటే అదే అర్థం అవడం లేదండి అని సింపుల్గా తేల్చేస్తున్నారు వాళ్ళు. మరి మనం ఫీజులు ఎందుకు ఇస్తున్నామంటే వీళ్ళకి ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళకి తెలీదు, మనకి తెలుసండి. తెలియకే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు అన్నారు ఎందుకు వచ్చిందో తెలియడం లేదండి. కొన్ని అలా వస్తాయి సార్, అందుకే సార్ మేము మీ దగ్గరకు వచ్చాం. కొన్ని అలా వస్తాయి అట. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ వ్యాధులు 3 రకాలుగా వస్తాయి అని చెప్తుంది దేవుడు. ఒకటి, జాగ్రత్తగా వినాలి మీరు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి. యోబు విశ్వాసం పరీక్షించబడడానికి పలు రకాల శోధనలతో పాటు అతనికి వ్యాధి కూడా వచ్చింది. రెండోది, సమయం ఎక్కువ లేదు. రెండోది, యేసయ్యా మేము పార్టీ చేసినప్పుడల్లా వచ్చావు బేతని, నీ స్నేహితుడైన లాజరు రోగి అయి ఉన్నాడో అని కౌరు పెట్టారు సిస్టర్స్ మరియమ్మ మార్తమ్మ. అప్పుడు యేసుప్రభు ఏమన్నారో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, ఇదిగో ఈ రోగము మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది. రెండవ కారణం ఏంటంటే రోగాలు రావడానికి దేవుని కుమారుడైన యేసయ్యను దేవుడు మహిమపరచాలనుకున్నాడు ఆ రోగం ద్వారా, అందుకు వచ్చింది. మూడవది కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. 2వ రాజులు 15వ అధ్యాయం 5వ వచనంలో, అమజ్యా కుమారుడైన అజరయ్య 16 సంవత్సరాలకు రాజైపోయాడు. 52 సంవత్సరాలు ఆయన అద్భుతంగా యెరూషలేమును కేంద్రంగా చేసుకుని రాజుగా దేవుని ప్రజలను ఏలాడు. దేవుడు మొత్తాడంట, కుష్ఠరోగం పట్టుకుందంట, మళ్ళా మధ్యలో విడిచిపెట్టలేదంట. కుష్ఠరోగం వచ్చింది, దాంతో చచ్చూరుకున్నాడట. గనుక దేవుని ఉగ్రత వలన కూడా రోగాలు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విధాలుగా వస్తాయి రోగాలు చెప్పండి. మాట్లాడమ్మా, పలికే బంగారం అయిపోయినట్టుంది. కాకినాడలో మౌన ప్రార్థనలు ఎక్కువ అనుకుంటా. చెప్పండి, 3 రకాలు. ఒకటి, విశ్వాసం పరీక్షించడానికి. 2, యేసయ్యను మహిమపరచడానికి. 3, ఉగ్రత, దేవుని ఉగ్రత. ఒకవేళ నీకు ఏదో రకమైన జబ్బు ఉందనుకో, నీవే డిసైడ్ చేసుకో, తెలియకపోతే టైం పడుతుంది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన పెరాలసిస్ చేత బాధపడుతున్నాడు, మంచం పట్టాడు. పెరాలసిస్ ఉన్నవాడు లేచి నిలబడలేడు, నడవలేడు, స్నానం చేయలేడు, సబ్బెట్టుకోలేడు, తల స్నానం చేయలేడు, టవల్ పెట్టి తుడుచుకోలేడు, నీళ్ల బకెట్ మోసుకోలేడు, నీళ్లు వేసుకోలేడు. ఎవడైనా వీడికి నీళ్లు పోయాలి, ఎవడైనా సబ్బెట్టాలి, ఎవడైనా తొడాలి. వీడు అన్నం తినలేడు, అన్నం తినిపించాలి. వీడెక్కడికి వెళ్ళలేదు, వీడిని మోసుకెళ్ళాలి. వీడికంటూ ఏమీ చేసుకోలేడు. వీడికి ఎవడైనా ఏదన్నా అస్తమానం 24/7, 7 × 24, 365 days × 24 ఎవడొకడో వీడికి సహాయం చేస్తేనే కానీ వీడి బతుకు ముందుకి వెళ్ళదు. అది వీడి పరిస్థితి, అది వీడి పరిస్థితి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పమంటున్నాడు దేవుడు. రోగం కేవలం భౌతికమే కాదు, రోగం 2 రకాలు. ఒకటి ఫిజికల్, 2 స్పిరిచువల్. అనండి. అంటే తెలుగులో ఒకటి భౌతికమైన వ్యాధులు, రెండవది ఆత్మ సంబంధమైన వ్యాధులు. మొదటిది శరీర సంబంధమైన వ్యాధి. విశ్వాసం లేనివాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగవుతాడు. విశ్వాసం ఉన్నవాడు ప్రార్థించిన తర్వాత బాగుపడే అవకాశం ఉంది. అర్థమైందా?
ఆత్మ సంబంధమైన రోగం ఉందనుకో, ఆత్మ సంబంధమైన రోగం ఎవరికి వస్తుంది అని అంటే, అంతరంగ పురుషుడు ఉంటాడంట ప్రతి మనిషిలో. అంతరంగ పురుషునికి పట్టుకుంటుంది. అందుకనే ఆ అంతరంగ పురుషుడు బలహీనపడడం దేవుని చిత్తం కాదు. విశ్వాసులు జాగ్రత్తగా వినాలి. నీవు బయట ఎంత బలంగా ఉన్నావన్నది కాదు ముఖ్యం, నీవు లోన ఎంత ఆరోగ్యంగా ఉన్నావన్నదే ముఖ్యం. అందుకని పౌలు అంటాడు పత్రికల్లో, బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఉందా బైబిల్లో? మరి మాట్లాడరే, మీరు నిజంగా దేవుని బిడ్డలనా? అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎఫెసీ 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో అంటాడు, భూమి అందును పరమందును ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకరించి మీ అంతరంగ పురుషుని కొరకు, మీ అంతరంగ పురుషుడు బలపడడానికి, మీ అంతరంగ పురుషుడు శక్తి పొందడానికి ఆ దేవుని ఆత్మ మిమ్మును బలపరుచులాగున ఆ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే తెలుసా? ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు? ఎవరికి అంతరంగ పురుషుడు ఆరోగ్యంగా ఉంటాడు? నాలేగా తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళక, కొంతమంది తెల్ల సాక్సు, తెల్ల బట్టలు, తెల్ల వాచి, తెల్ల బైబిల్ కవరు, అన్నీ వైటే, ఒక్క హెయిరును ఒక్క హార్ట్ రెండే మెటాలిక్ బ్లాక్. ఏసు రక్తం చే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైన ఏమున్నదన్నది కాదు, లోమేనుందా అన్నది చూస్తాడు. లోన్ ఏముందన్నది చూస్తాడు. ఎంత కట్ చేద్దారన్నా దేవుడు లాక్కెళ్ళిపోతున్నాడు. వినండి, ప్రవక్త యెషీ ఇంటికి వెళ్ళి హైట్ ఎంత, వెయిట్ ఎంత, కలర్ ఏంటి, కట్ ఏంటి, ఫిగర్ ఏంటి అన్నట్టు చూస్తున్నాడు. కొడుకులు తీసుకురా, దేవుడు నన్ను పంపించాడంటే సౌలు కొలువులో ఉన్న మిలిటరీ బాడీలన్నింటినీ బయటికి రప్పించున్నాడు మనవాడు. దేవుడు అంటున్నాడు పక్క గెంటు అంటున్నాడు. 7 గెంటేసాడు పక్కకి. వాళ్ళందరిలో సగం మంది సౌలు గారు కొలువు చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్మీలో ఉన్నారు. ఆర్మీలో ఉన్న వాళ్ళే వద్దంటాడేంటి? వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ కలర్ ఏంటి, వాళ్ళ కట్ ఏంటి, వాళ్ళ ఫిగర్ ఏంటి, వాళ్ళ యొక్క దర్జా ఏంటి, వాళ్ళ కేపబిలిటీ ఏంటి, వాళ్ళ ఎబిలిటీ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, వారి యోగ్యతలు ఏంటి? లోకానుసారంగా వాళ్ళే యోగ్యులు. కానీ దేవుడు అంటాడు, బాబు ప్రవక్త గారు, మనుషులు బాహ్యాన్ని లక్ష్య పెడతారు. మనోడికి 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉన్నాయా? ఆ మొలతాడు మామూలు తోడైనా బంగారపు తోడా? కారు ఉందా? ఈఎంఐ మీద కొన్నాడా లేకపోతే బ్లాక్ మనీతో కొన్నాడా? ఇల్లు కట్టాడా, అప్పు చేసి కట్టాడా, లేకపోతే తాతలు ఇచ్చిన ఆస్తితో కట్టాడా, లేకపోతే అత్తగారు ఇచ్చిన కట్నంతో కట్టాడా? ఇలాంటివన్నీ చూస్తారు. దేవుడు బయట ఏముందో చూడడం, అసలు లోన సంగతి ఏంటంటాడు, లోన సంగతి ఎలా ఉందని చూస్తాడు. వినండి, మనుషులు బాహ్యాన్ని చూస్తారు. మనుషులకు మతం కావాలి, మనుషులకు కులం కావాలి, మనుషులకు క్యాష్ కావాలి, మనుషులకు స్టేటస్ కావాలి, మనుషులకు డిగ్రీ కావాలి, మనుషులకు వేదాంత విద్య కావాలి. నేను ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చదివానండి. మా సంఘములో కాపరిగా పనిచేయుటకు కనీస డిగ్రీలు బీడీ, కనీస డిగ్రీ బీటీహెచ్, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలి, గ్రీకు భాషలో పరిజ్ఞానం ఉండాలి, హెబ్రీ భాష డిక్షనరీ చదవడం రాయడం రావాలి. అయ్యో బాబోయ్, నా బోటోడు పని చేయడం అనమాట. వీళ్ళకి ఇన్ని అర్హతలు ఉంటేనే కానీ పాదిరి కొలువు చేయడానికి ఆ కమిటీ వాళ్ళు పెట్టుకోరట. దావీదా, మరి నీ సంగతి ఏంటిరా? నాది కేర్ ఆఫ్ గొర్రెలండి, నా దగ్గర రొట్టాసం తప్ప గొర్రోసం తప్ప, నా దగ్గర ఈ అత్యాధునికమైన కంపెనీలో తయారైన స్ప్రేలు, పెర్ఫ్యూమ్లు ఏమి ఉండవండి. ఇక్కడ చూడండి, ఈ పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరకు వచ్చుంటే ఎంత అద్భుతమైన పెర్ఫ్యూమ్ వాసన వస్తుందో. మా మధ్యకి దావీది గారు వస్తే మేమందరం పరిగెత్తుకెళ్ళిపోతాం. దావీది ఎంత బాధపడతాడో.
కానీ దేవుడు దావీదును హక్కున చేర్చుకున్నాడు. దేవునికి కనబడింది దావీదు దగ్గర వచ్చే గొర్రెల కంపు కాదో, ఆయన హృదయములో నుండి ప్రవహిస్తున్న అద్భుతమైన ఆత్మీయ ఆరాధన యేసయ్య నాసిక రంధ్రాలకు పరిమళ సువాసనగా ఉంది. కాబట్టి సౌలును పోతే పోని. దావీదు కనీసం గొర్రెలండి, సౌలుది మరీ దారుణమైన కేసు. సౌలుది మరీ దారుణం. ఏంటి ఆ కేసు? దావీదు కనీసం కేర్ ఆఫ్ గొర్రెలో, ఈ సౌలు గారు ఉన్నాడే కేర్ ఆఫ్ గాడిదలో. మన కోపం మొత్తం ఏం వాడతాం? ఎరా ట్రాఫిక్కి ఎలాగెళ్తుంటే అడ్డంగా అలాగా అనకండి అసలే పరిశుద్ధుల మధ్య ఉన్నాం మనం. హలో, గాడిదలు కాచుకునేవాడిని దేవుడు ప్రవక్త చేసేస్తే ప్రవచనాలు చెప్పేసి లీడర్ అయిపోయాడు. కొంతమందిని దేవుడు సడన్గా మలుపు తిప్పుతారు. ఆ మలుపు ఎలా నిలబెట్టుకోవాలో చాలామందికి తెలీదు. పిల్లు మొగ్గలు వేసుకుని ఇప్పుడు బడ్డీ కొట్టుల దగ్గర తేలుతూ ఉంటారు వీళ్ళందరూ. అలాంటి అంటే ఇతర దేశాల గురించి చెప్తున్నాను సుమా, మీరు కాదు. మళ్ళీ నన్ను కాకినాడ మళ్ళీ రానివ్వరు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. తాను నిలవబడి ఉన్నానని తలంచువాడు చెప్పరే పెంచుకొస్తోళ్ళు. మీరు పడిపోతున్నారన్నానా? నేను అన్నమాట మీరెందుకు అంటారో? తాను నిలబడి ఉన్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త వహించవలేనని దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే సౌలుకు దేవుడు లెక్చర్ ఇస్తాడు. సౌలా, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నంత కాలం నా దృష్టికి నువ్వు గనుడుగా ఉన్నావు బిడ్డ. నీ దృష్టికి నువ్వు గొప్పోడు అయిపోయావు కదా. మా పాదిరులకున్న మా పాదిరులు అనుకోండి, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. గొప్ప వీక్నెస్ ఏంటంటే మమ్మల్ని మేము గొప్ప చేసుకోవడంలో. గోరంత సేవ, మరియమ్మ కొండంత ఫ్లెక్స్, అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఈస్ట్ గోదావరి గోరంత సేవ. మరియమ్మ కొండకి ఎప్పుడైనా ఏజ్ రక్తం వచ్చాయి. బీసెప్ గారు మరియమ్మ కొండ ఎలా జ్ఞాపకం వచ్చిందండి మీకు అన్నట్టు చూస్తున్నాడు మా సుదర్శన్ గారు. నా ఇంకా గోరంత సేవ, కొండంత బిల్డప్. ఆ ఫ్లెక్స్ చూసి ఒకసారి ఒక ఆయన టీవీలో ఇంగ్లీషులో లెక్చర్ కొడుతుంటే నాకు భయం వేసింది. అయ్యి బాబు ఈయనకి ఎంతమంది కనపడుతున్నారు ముందు అని చెప్పి ఒక 5 నిమిషాలు చూశాను. ఆయన హడావిడి చేసి ఆడి ముందు 50 కుర్చీలు ఉంటాయి, 35 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఆడికి అంత బిల్డప్ ఎత్తున్నాడు. నేను బుర్ర బాధేసుకుని నా మేనల్లుడికి ఫోన్ చేశాను. హైదరాబాద్లో ఉంటాడు, ఆడి పేరు చెప్పకూడదు. ఏంట్రా బాబు మీ హైదరాబాద్ మొత్తం ఇలాగే ఉంటుందా అని అడిగాను. నవ్వుకున్నాం. గోరంత సేవ, కొండంత బిల్డప్లు. సౌలు ఆ టీంలో చేరిపోయాడు. అందుకని దేవుడు అన్నాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నావే, ఐ వాజ్ హ్యాపీ విత్ యూ. యు ఆర్ ఆనర్డ్ ఇన్ మై సైట్. When you look down on yourself, when you degraded yourself, when you said I am nothing, I was happy. నేను సంతోషంగా ఉన్నాను. నేను కానీ నీకు తలబేరిసి ఎక్కువైపోయి నువ్వు ప్రవర్తించావు చూడు, అప్పుడే కొట్టేశాను నేను. దేవుడు ఎప్పుడు కొట్టేస్తాడు తెలుసా? మనం ఎక్కువగా ఊహించుకుంటే కొట్టేస్తాడు. అలాంటి బ్రతుకు మనకు దూరమగునుగాక. అదంతా ఎందుకు చెప్పారండి అని మీరు అడుగుతారు. అదొక అంటు రోగం. అందుకనే చెప్పాను, అంతరంగ పురుషుడికి వచ్చే రోగాలు అదొక రోగం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిశయం. దేవుని సన్నిధిలో కలుదిలితే మ్యూజిక్, మెదిలితే ఇందాక పాస్టర్లు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారండి. నాకు ఉద్రేకం వచ్చేసింది. ఆ జ్యోతయ్య గారిని కూడా లాక్కొచ్చి డ్యాన్స్ వేద్దారని అనిపించింది నాకు. అంత ఉద్రేకం వచ్చేసింది. ఒక ఆయన అలాగే చేశాడు పరలోకంలో. పోయి చేసుకుంటా హాయిగా సంతోషంగా ఉంటే బాగుండం. దేవుని యొక్క కుమారులను మించి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఒక్క గెంటితే యేసు ప్రభు గారు చెప్పారు కదా, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను. గర్వం పడేస్తుంది, దీనత్వం పైకి లేపుతుంది. ఈ సంవత్సరం మీరు పైకి లేపబడాలంటే ప్రభువు దృష్టికి మనము తగ్గించుకుందాం. ఆయన బలిష్టమైన హస్తము మనల్ని పైకి లేపే వరకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. అయినయా
8 సంవత్సరాలు అయిందా నువ్వు ఇక్కడ ఉండి? అవునండి. పరిశుద్ధుల మధ్య ఉన్నామా? వాళ్ళతోటేనండి నాకు సహవాసం. స్వస్థత రాలేదు, అసలు లెగలేనండి. మంచం మీదే ఉంటున్నావా? మంచం మీదే ఉంటున్నానండి. నాకు వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? ఎందుకు అయినయ స్వస్థత రాకపోయినా సరే అదే సంఘంలో, లిడ్డాలో ఉన్న సంఘంలోనే ఉన్నాడు. ఈ రోజుల్లో అంటే మీరు అల్లటోళ్ళు కాదు, ముందే నేను ఒప్పేసుకుంటున్నాను, మీరెవరు నా మీద పగబట్టకండి. ఈ రోజుల్లో మన ఇష్టం నెరవేరకపోతే, మనం కూర్చున్న పైన ఫ్యాన్ లేకపోతే, మనం ఇచ్చిన ఫ్యాన్ మీద 4 రెక్కలు 3 రెక్కలు ఎన్నో ఉంటాయి కదా, ఆ రెక్కల మీద ప్రతి రెక్క మీద ఒక్కొక్క కలర్లో మన పేరు కనపడకపోతే ఆ గుడి అనేసి ఆ ఊర్లో వేరే గుడికే వెళ్ళిపోతాం. ఈ గుడిలో నాకు ఇష్టం వచ్చినట్టు జరగడం లేదండి, నా ఇష్టం నెరవేరడం లేదండి, నా సంకల్పం నెరవేరడం లేదండి. నెరవేరాల్సింది నీ సొంత దర్శనం కాదు, గుళ్ళో యేసయ్య దర్శనం నెరవేరాలి, పాస్టర్కు దేవుడిచ్చిన దర్శనం నెరవేరాలి. ఇంకో సంఘానికి వెళ్ళి నీవు పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తే అది తప్పు అవుతుంది, అది నీకు శాపం అవుతుంది. గుడులు మారే క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఈ మొదటి ఆదివారం ఒక గుళ్ళో కనబడతారు, రెండో ఆదివారం ఇంకో గుళ్ళో కనబడతారు. మొత్తం ఫెలోషిప్కి ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయో నెల అయ్యేసరికి మొత్తం సంఘాలు చుట్టూ వచ్చేస్తారు. ఈడెళ్ళిన సంఘం వల్ల తగలడిపోతూ ఉంటుంది. అంటే విదేశాల గురించి చెప్తున్నాను. ఈడెళ్ళిన సంఘానికల్లా చెదబట్టేస్తూ ఉంటుంది, ఈడెళ్ళిన సంఘానికల్లా భ్రష్టు పట్టేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్దామన్నా మంచి సంఘం లేదండే అన్నాడంట ఒకడు. ఆ దైవజనుడు అన్నాడంట, ఒకవేళ ఉన్నా నువ్వు వెళ్ళకరా నాయన, నీకు దండమేటి చెప్తున్నాను, వాళ్ళు భ్రష్టులు అయిపోతారా బాబు నిన్ను చూసి. అలాంటి పరిశుద్ధులు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, మీరు మాత్రం వెళ్ళకండి సంఘాలకి. ఆ చేసుకునేది ఏదో ఇంట్లోనే చేసుకోండి, ప్రార్థన. వెళ్ళారు అనుకోండి వాళ్ళు పాడైపోతారు. మీకు అతిభక్తి అర్థమైందా? ఎందుకో నీకు స్వస్థత రానప్పుడు 8 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఏమైంది నీకు? వాట్ ఈస్ ద రీజన్? వై డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ చర్చ్? క్యాంట్ యూ గో టు ఎనీ అదర్ చర్చ్? డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ ప్రీచర్? డోంట్ యూ హ్యావ్ ఎనీ హీలర్? డోంట్ యూ హ్యావ్ ఎనీ హీలింగ్ రివైవల్? ఏమయ్యా ఆ గుళ్ళో ఏం చేస్తున్నావు? స్వస్థత లేదు, ఉద్యోగం లేదు, విడుదల లేదు, ఏమీ లేదు, ఏం చేస్తున్నావు అని చాలామంది అడుగుతారు కదా. ఈయన ప్రతిష్ఠ ఏంటి తెలుసా? నేను చపల చిత్తుడిని కాదో, నేను అస్థిరుని కాదో, నాకు స్వస్థత వచ్చినా రాకపోయినా నేను ఈ సంఘంలోనే ఉంటానని అక్కడ స్థిరపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోలేదని చెప్పండి, అసలు విషయాలు ఉన్నాయి, ఇంకా అయిపోలేదని చెప్పండి. నాతో కాదు, పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి. చెప్పండి అమ్మా, అయిపోలేదో ఇంకా ఉందన్నాడు దేవుడండి. కొంతమందిని ముందు స్వస్థపరుస్తాడు, కొంతమందిని తర్వాత స్వస్థపరుస్తాడు. అది తెలుసుకొని వాడు పలానా పాస్టర్ చెయ్యి ఎత్తే బాగైపోతారని చెప్తే, నేను నూనె సీసా పట్టుకుని వెళ్ళాను, నా నెత్తి మీద చెయ్యేసి ఇలిగిలిగిలిగిలి తపలా కొట్టినట్టు అన్నాడు, నా నూనె సీసాకు ప్రార్థన చేశాడు, అయినా నాకు స్వస్థత రాలేదు. పౌలు టీంలో అద్భుతమైన దైవజనులు ఉండేవారు, మీకు రెఫరెన్స్లు ఇస్తాను ఇప్పుడు. ఒక ఆయన ఎపఫ్రదీతు అని అందరూ, ఆయన జబ్బయ్యాడు, రోగస్తుడయ్యాడు, బలహీనపడ్డాడు. పౌలు దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, ఈయన మంచం మీద పడ్డాడు. దేవుడంట ఆయనను కనికరించాడట. హల్లెలూయా. చదవండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి చదవండి, ముగించేస్తున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రదీతు యోధుడు. బాబో, దేవుని సేవలో యోధులకు కూడా బలహీనతలు వస్తాయి, ఆమేన్ చెప్పండి. బాధలు వస్తాయి, ఆమేన్ చెప్పండి. కష్టాలు వస్తాయి, ఆమేన్ చెప్పండి. వ్యాధులు, బాధలు, శోధనలు వస్తాయి, ఆమేన్ చెప్పండి.
చదువుని బిడ్డ, చదువు. మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటరి కనుక, అతడు రోగి ఆయనని మీరు వింటరే, అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై, అతడు మీ అందరిని చూడాలని అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావులకు సిద్ధమై ఉండేను. చచ్చిపోవలసినోడే అపప్రదీతో, నిజమే, మీరు విన్నది ఉట్టిది కాదు, చచ్చిపోవలసినోడే. దేవుడు అతన్ని కనికరించాను. ఎవరు కనికరించాడు? దేవుడు కనికరించాడు. ఈయన పౌలు టీములో మెంబరు. సమయం లేదు కాబట్టి అక్కడ కట్ చేస్తున్నాను. పౌలు టీములో మెంబర్ ఒకడు బాగైపోయాడు. ఇంకో మెంబర్ ఉన్నాడు. తిమోతి పత్రికకి రండి, 2 తిమోతి 4వ అధ్యాయం 20వ వచనం. 2 Timothy chapter 4 verse 20. 2 Timothy chapter 4 verse 20. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను. త్రోఫిము రోగి అయినందున. త్రోఫిము ఎవరో? పౌలు గారి టీములో సేవకుడు మెంబర్. త్రోఫిము రోగి అయినందున మిలేతులో విడిచి వచ్చి. ఎక్కడ? మిలేతులో విడిచి వచ్చి. మిలేతులో విడిచి వచ్చి తిని. మరి ఈయన ఎందుకు బాగవ్వలేదు? ఆయన పౌలు గారి టీమే, ఈయన పౌలు గారి టీమే. ఒకడు ఎందుకు బాగయ్యాడు, ఒకడు ఎందుకు బాగవ్వలేదు? చెప్పండి, ఎందుకు బాగవ్వలేదు? ఆయనంటే దేవునికి ఇష్టం, ఈయనంటే దేవునికి ఇష్టం లేదా? తప్పు. ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది 3వ అధ్యాయంలో. సూర్యుని క్రింద ప్రతిదానికి సమయం ఉన్నది, పుట్టడానికి గిట్టడానికి, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. అండర్ ద సన్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ టైం. సమయం, ప్రతిదానికి సమయం. ఆ సమయాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. అంతేగాని ఎపిబ్రద్ అంతే నాకు ఇష్టం కాబట్టి ఎపిబ్రద్ని బాగు చేస్తాను, వీడు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క సేవకుడు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఈయన్ని నేను బాగు చేయను అని అనలేదో. ప్రతి దానికి సమయం ఉంది, సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం కనిపెట్టాలి, ఆ సమయము కొరకు మనం కనిపెట్టాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఐజయా చాప్టర్ 30 వర్స్ 18. ముగించేస్తున్నాను. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిలువబడి ఉన్నాడు, నిలువబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చాలా స్వస్థత శాలలో తిరిగానండి. ఈ వేట వరకు నాకు స్వస్థత లేదు. కారణం ఏంటంటే మిమ్మల్ని బాగు చేయాలని దేవుడు కనిపెడుతున్నాడు. మీకు టైం పెట్టాడు. ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే మీరు బాగవుతారు. మీరు మీకుగా ముహూర్తాలు పెట్టుకొని నేను వెళ్ళి గుళ్ళో అడుగు పెట్టేసరికి నాకు స్వస్థత వచ్చేయాలనుకుంటే ఎవడు దేవుడు? ఆ స్వస్థతకు నీవు అర్హుడవయ్యే వరకు దేవుడు నీ కొరకు కనిపెడతాడు. నీకు మెచ్యూరిటీ రావాలి, ఆయనను గూర్చిన అవగాహన రావాలి, ఆయనను గూర్చిన గ్రహింపు రావాలి, ఆయన స్వస్థతను గూర్చిన గ్రహింపు రావాలి, ఆయన వాక్యాన్ని గూర్చిన గ్రహింపు రావాలి. వస్తేనే కానీ నీకు స్వస్థత రాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనిపెడుతున్నాడు మన మీద కరుణ చూపాలని. ఈ రాత్రి ఎంతకాలం నుంచి నీకు జబ్బుందో, ఎంతకాలం నుంచి నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావో, ఎప్పుడు నాకు స్వస్థత వస్తుందని కనిపెడుతున్నావో, ఇక్కడ ఆయనయ్య కూడా అలాగే కనిపెడుతున్నాడు. నాకు జబ్బు పోకపోయినా పర్వాలేదో, నేను పరిశుద్ధుల సహవాసం మాత్రం విడిచిపెట్టను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, భూమి తలకిందులైన వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టరు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, వీళ్ళకి ఏలమెర్రి ఎక్కువ. మీరు కాదు. ఎవడైనా కొత్త బోధ చేశాడంటే కుక్క ఎదురుకుండగా బాగా స్మెల్ వచ్చే బిస్కెట్ ఎవడైనా పెట్టినప్పుడు నాలుకెళ్ళ బయటకు వచ్చేసి తోకెళ్ళ ఊపుకుంటా కూడా వెళ్ళిపోతుందో, వీళ్ళు కూడా అలా వెళ్ళిపోయే రకాలు చాలామంది ఉన్నారు. స్థిరం ఉండదు. ఓ సంఘంలో స్థిరంగా ఉండడం చేత కాదు, కట్టుకున్న దాంతో స్థిరంగా కాపురం చేయడం. ఏసు రక్తం జై.
కట్టుకున్నవాడితో స్థిరంగా కాపురం చేయడం చేత కాదు. ఆ మాటకు వస్తే దేవునితో నిబంధన చేశావు, ఆ నిబంధన నిలబెట్టుకోవడం చేత కానీ దద్దమ్మవు నువ్వు. నిబంధనను నిలవబెట్టుకోలేని విశ్వాసివి నువ్వు. దేవుని కార్యాలు ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తావు? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ హీలింగ్? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ప్రాస్పెరిటీ? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ స్ట్రెంగ్త్? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ప్రమోషన్? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇంక్రీజ్? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అనాయింటింగ్? ఎలా వస్తాయి అయ్యా? ఎలా వస్తాయి? నా చిన్నప్పుడు పాట పాడుతూ ఉండేవారు మా పెద్దగో సంఘాల్లో. బహుశా బిషప్ అయ్య గారికి మన బెన్నయ్య గారికి మీకు వచ్చి ఉంటుంది. మణులు మాణిక్యములున్నా మేడమిద్దులు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా ఆమేన్ హల్లెలూయా. ఎంత చల్లగా చెప్పారు. మనకి అయ్యి ముఖ్యం తప్ప మదిలో యేసు ముఖ్యం కాదు. అందుకని సౌండ్ రావడం లేదు. సౌండ్లెస్ మోగాత్మ ఏలుబడి. హలో గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పేతురయ్య అడుగు పెట్టాడు. దృష్టి బాగా డబ్బున్న వాళ్ళ మీద పడిందా, పాదిరి గారి మీద పడిందా, సంఘ పెద్దల మీద పడిందా, మంచం పట్టినోడి మీద పడిందా చెప్పండి. దేవుని దృష్టి ఎప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ మీద, శోధనలో ఉన్న వాళ్ళ మీద, నలిగిన వారి మీద. నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న దీపాన్ని ఆయన ఆరిపోయాడు. కొంతమంది కష్టాల్లో ఉన్నారు, కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమంది శ్రమల్లో ఉన్నారు, చాలా దీన స్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు, ఈ రాత్రి మీ కన్నీటి బొట్టును ఆయన సన్నిధిలో ఆయన లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి మీ బాష్ప బిందువులు యేసయ్య తుడిచివేయబోతా ఉన్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి మీకు విడుదల రాబోతుంది. పేతురయ్య వచ్చినప్పుడు ఆయన దృష్టి మొట్టమొదటిగా ఎవరి మీద పడింది? ఐనయ్య మీద పడింది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఇంకొక పాయింట్ మా పాస్టర్లు సేవకులందరూ గమనించాలి. చూసిన వెంటనే, బాబా మా వాలంటీర్లు నీ పేరు చెప్పలేదు సెల్ ఫోన్లో కానీ కాగితంలో కానీ, నీ పేరేంటి అని అడగల. పరిశుద్ధాత్మ దేవుడు ఐనయ్యను చూపించిన వెంటనే పేతురికి చెప్పాడు, ఆ పడుకున్నవాడు పేరు ఐనయ్య, పిలువు అన్నాడు. అంతే, పేరు పెట్టి పిలిచేశాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ పేరు పెట్టి పిలుస్తాడా లేదా చెప్పండి. చెప్పండి. నతానేల్ని యేసయ్య పిలిచాడా లేదా చెప్పండి. చెట్టు కింద ఉన్నప్పుడు చూశానన్నాడా లేదా చెప్పండి. యేసయ్య పిలిచినప్పుడు, పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా ఐనయ్య అని పిలిచినప్పుడు, నీవు నేను పేర్లు పెట్టి ఎందుకు పిలిచి బాగు చేయకూడదా? ఆమె చెప్పరే? అంత కెపాసిటీ లేదా? అచ్చమైన తెలుగులో అడుగుతున్నా, దమ్ము లేదా? గట్స లేదా? ఇంకా కోనసీమ భాషలు అడుగుతున్నాను, చీము నెత్తురు ఉన్న సేవకుడమేనా నువ్వా? ఉంటే ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇప్పటికీ పేర్లు పెట్టి పిలుస్తాడు. యేసయ్య నిన్న నేడు నిరంతరము. హి ఈజ్ ద సేమ్ యెస్టర్డే అండ్ టుడే ఫర్ ఎవర్. ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు. పార్టీ మారితే ఈయన మారిపోడా, మనం మారిపోతాం. ఆయన మారడా. ఆయన శక్తిలో మార్పు లేదు. మలాకి గ్రంథములు అంటాడు, ఇదిగో యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతానమైన మీరు లయము కాలేదు. He said, I am a God who changes not. I will never change. దేవుడు మారడు. లేనిపోని డ్రామాలన్నీ వేసేది మనం. అందుకనే మనకి ఏ కార్యం జరగదు. ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా
ఇంకొక వచనంలో అద్భుతంగా అంటాడు, ఇంకో చోట అంటాడు. ఏమంటాడో తెలుసా? అపోస్తుల కార్యాల్లోనే ఉంది, చాలా చక్కగా. ఇంకొక రెఫరెన్స్ చెప్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 43:1 చదవండి. ఐజయా చాప్టర్ 43:1. ఐజయా 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడు యాకోబుతో అంటున్నాడు, భయపడొద్దు, నేను నిన్ను పిలిచింది నీ పేరు పెట్టి. హల్లెలూయా. ఈ రాత్రి నీ పేరు పెట్టుకో. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నీ ఉన్న మంచం పట్టిన ఆత్మీయ స్థితి నుండి. కొంతమంది ఆత్మీయంగా మంచం పడతారు, వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు, చప్పట్లు కొట్టలేరు. అర్థమైందా? ఈ బట్టల కొట్లో బొమ్మలకి ఎలాగ బట్టలు తొడుగుతారో వీళ్ళు కూడా అలా బట్టలు తొడుక్కుని అలాగా చచ్చిపోయిన వాళ్ళు లేచి నడిచొస్తుంటే ఎలాగుంటాడో ఆ టైపులో వచ్చి కూర్చుంటారు. ఆశీర్వాద పాత్ర అయిన తర్వాత అదే టైపులో నడిచి వెళ్ళిపోతారు. చలనం ఉండదు, కదిలిక ఉండదు, చప్పళ్ళు ఉండవు, ఆరాధన ఉండదు, పాటలు పాడడం ఉండదు, సాక్ష్యం చెప్పడం ఉండదు. ఏమీ లేనోడు సచ్చినోడు కాకపోతే ఇంకోటి ఏంటి? అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మన పాపముల చేతను మన అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మహాప్రేమ, ఆయన కనికరం మనల్ని పైకి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చూశాడు, వెంటనే పరిశుద్ధాత్ముడు అన్నాడు, అతని పేరే అయినయ్య, పిలు అయినయ్యా. నేను యెరూషలేము నుంచి ఒలివ నూనె కొనుక్కొచ్చాను, ఒక 1/2 డజన్ సీసాలు కొనుక్కెళ్ళి రోజు 3 పూట్లు నువ్వు సిలువ గుర్తులు వేసుకుని రాసుకో, నీకు స్వస్థత వచ్చేస్తుంది అన్నాడా? లేదా? అయినయ్యా, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేవాలి అన్నాడు. 8 సంవత్సరాలు కదలలేకుండా మెదలలేకుండా ఉన్న అయినయ్య ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత లేపబడ్డాడు, స్వస్థత పొందాడు. ఈ రాత్రి స్వస్థత నీ కొరకే దేవుడు ఉంచాడు. ఈ రాత్రి నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన నీకో. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, నాకు స్వస్థత కావాలండి. ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత, అది దేవుడిచ్చేది బిడ్డలారా. ఈ రాత్రి అలాంటి స్వస్థత కావాలితే మీరు చేయి పైకి ఎత్తండి. కంగారు పడి వెళ్ళిపోకండి. ఉడికిందాకా ఉన్నవాడు ఆరిసిందాకా లేడంట. ఎదిగొచ్చిన కంగారు మీకు ఇది అంటే కొంతమందికి కంట్రోల్ అవ్వదో వాళ్ళు వెళ్ళాలి, మరి బయటికి వెళ్ళండి. ఈ రాత్రి నాకు స్వస్థత కావాలి అన్నవారు, ఈ రాత్రి నాకు స్వస్థత కావాలి అన్నవారు మీ చేయి పైకి ఎత్తండి. సిగ్గుపడొద్దు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచేది దేవుడు, నేను కాదు. స్వస్థత మనిషిది కాదు, స్వస్థత యేసయ్యది. ఆయన ఇచ్చే శక్తి వలన నీవు బాగుపడతావు. సిగ్గుపడొద్దు. ఎక్కడ నీవు చెయ్యెత్తావు అక్కడే నిలబడు. అయ్యగారు రండి, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యగారులు అందరూ రండి, స్టేజ్ మీద ఉన్న అయ్యగారులు అందరూ రండి. దయచేసి నాతో నిలబడండి. కండ్లు మూసి 2 చేతులు పైకెత్తండి. ఎవరికి వారు ప్రార్థన చేయండి. యేసయ్య నీ గాయపడిన రెక్కలతో నన్ను ముట్టు. నీతి సూర్యుని కిరణాలు మీ మీద పడతాయి. ఆయన శక్తి కలిగిన రెక్కలు మీకు స్వస్థతను అనుగ్రహిస్తాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మీరు అనుభవించబోతా ఉన్నారు. ఈ రాత్రి యేసయ్యే వచ్చి మీ యొక్క శిరస్సును ముడతాడు, మీ శరీరాన్ని తాకుతాడు. అద్భుతమైన స్వస్థత మీకు కలుగుతుంది. నజరేయుడని యేసు నామమందు మీకు విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆనందం కలుగునుగాక, ఐశ్వర్యం కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక, మీరు దీవించబడుదురుగాక. ప్రార్థన బిషప్ అయ్య గారు.
హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు తన దాసుని ఎత్తి పట్టుకొని సంఘముగా ఉన్న మనం ఎంత స్థిరముగా ఉండాలో, దేవునికి ఎంత దగ్గరగా ఉండాలో, ఆయన పని కొరకు ఎంత ఆసక్తి చూపించాలో, దేవుడు నీకు ఇచ్చిన పిలుపుకు తగినట్లుగా నువ్వు సంఘాలను లేక ప్రాంతాలను దర్శిస్తూ ఇతరుల అవసరతలు చూడాలో ఆయన మనతో మాట్లాడారు. ఈ రాత్రి ప్రభు యొక్క వాక్యము బయలువెళ్ళి ఉండగా, ప్రభువా నేను అచేతనంగా ఉన్నాను, కదలేని స్థితిలో, బాధలో, బలహీనతలో, నీరసములో, నిశ్శబ్దములో ఉన్నాను, వ్యాధితో మత్తబడ్డాను. ఎవరున్నా సరే ప్రభు నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా నన్ను దర్శించన్నవాళ్ళు ఎవరైతే లేచి నిలవబడి నాకు ఆయన కావాలి, ఆయన స్వస్థత కావాలన్న వాళ్ళు ఉంటే ముందుకు రండి, మీ కొరకు ప్రార్థిస్తాం ఈ రాత్రి. హల్లెలూయా. భౌతిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, నా శరీరంలో స్వస్థత కావాలి, నా ఆత్మ నశించిపోకుండా పరలోకం వెళ్ళాలి కనుక నేను స్వస్థత పొందాలి. పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి, త్వరగా 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 ముందుకి. త్వరగా రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ రాత్రి. ప్రియులారా, ఇంకా 2 దినాలు ఉన్నాయి మన ముందు. రేపు పగలు 8 గంటలకి బైబిల్ క్లాస్ ఉంటుంది ఇక్కడ. 11 గంటలకి పెంటికోస్టల్ బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సర్వీస్ ఉంటుంది. 3 సంవత్సరాలు వేద విద్యను అభ్యసించి బ్యాచులర్ ఇన్ థియాలజీ డిగ్రీ తీసుకోబోతున్న యవనస్తురాలు ఉన్నారు. రేపు ఆ కార్యక్రమంలో ఉండమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రేపు మధ్యాహ్నం ఎవరైతే మారు మనసు పొందారో, పాప క్షమాపణ నిమిత్తం వాక్యానుసారంగా నీటి బాప్తిసం తీసుకోవాలనుకున్న వాళ్ళు సిద్ధపడండి. మీ పాస్టర్ గాళ్ళ చేత సిఫార్సు చేయించుకొని వారు మీ పేర్లు ఇచ్చినప్పుడు మేము మీకు బాప్తిసం ఇస్తాం. అలాగుననే రేపు మధ్యాహ్నం గ్రాడ్యుయేషన్ సర్వీస్ అవగానే 2:30 గంటలకి బాప్తిసం ఇవ్వబడుతుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు స్టేజ్ దగ్గరికి రండి. అలాగే రేపు సాయంకాలం 6:30 గంటలకి ప్రసంగ సభ. దేవుని దాసులు శామ్యూల్ ఖర్మోజయ్ గారు వారి కుటుంబం మనకు పరిచయం చేస్తారు. రండి ప్రభు యొక్క వాక్యం వినటానికి, రండి ప్రభువును ఆరాధించడానికి, రండి ప్రభువులో బలపడటానికి. ఇది అద్భుతమైన అవకాశం. పెంతెకోస్తు సత్యము బయలువెళుతూ ఉండగా పరిశుద్ధ అగ్ని మిమ్మల్ని తాకాలని మా ప్రార్థన. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి దివ్యమైన నీ వాక్యమును బయలువెళ్ళ చేశావు. వ్యక్తుల జీవితాల్లో నువ్వు ఎలాంటి కార్యాలు జరిగించావో మరొకసారి మాకు నీ వాక్యాన్ని వినిపించిన దేవా, నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. ఎవరు పాప క్షమాపణ కోరుతున్నారో, ఎవరు మారు మనసు కోరుతున్నారో వారికి మారు మనసు ఇవ్వండి నాయన. నీ రక్షణ ఇవ్వండి ప్రభువా. సత్యములో నడిపించండి. భౌతికంగా శారీరకంగా స్వస్థత కోరుతున్న వాళ్ళను ఈ రాత్రి నువ్వు ముట్టండి. నీ శిలువ రక్తాన్ని వారిలో ప్రోక్షించండి. శిరస్సు నుండి పాదం వరకు
అరికాలు నుండి నన్నెత్తి వరకు నీ రక్తంతో కడగండి. నీ గాయపు తస్సుతో ముట్టండి. వారి సర్వ శరీరాన ముట్టి వారిలో ప్రతి విధమైన నీరసం, బలహీనత, నిషత్తు, వ్యాధి, రోగ బాధ లయపరచండి. శిరస్సుండి పాదం ప్రతి జీవకణాన్ని, ప్రతి ఎముకను, ప్రతి నరాన్ని, ప్రతి మాంసకృతిని, ప్రతి ఫైబర్ని నీ రక్తంతో కడగండి. స్వస్థత యేసు నామములో నీకు కలుగునుగాక. ఈ రాత్రి శారీరకంగా నిన్ను స్వస్థపరిచి, ఆత్మీయంగా నిన్ను రక్షించి, జీవము కలిగిన మార్గములో దేవుడు నిన్ను నిత్యత్వం వరకు నడిపించునుగాక. కూడి వచ్చిన ప్రియులకు, సంఘానికి ప్రభు కృప ఎప్పుడు తోడుగా ఉండునుగాక. వచ్చిన దైవజనులపై దేవుని ఆత్మాభిషేకం నిలిచి ఆయన రాకడ వరకు నడిపించునుగాక. ఈ రాత్రి దైవ సందేశం అందించిన దేవుని దాసులను దీవించునుగాక. ప్రభు కృప ఈ రాత్రి మనకెల్లరికీ తోడుగా ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రార్థన కోసం అలా ఉండండి. దైవ సేవకులు కొంత సహాయం చేయండి. ఒక్కొక్కరిగా వచ్చి ప్రార్థన చేయమని కోరుతున్నాను. అలాగే చర్చ్ ఆఫ్ గాడ్ సేవకులు కూడా రండి. రేపు ఉదయం 8:30కి బైబిల్ స్టడీ ఉంది. దాన్ని ఎన్ కృపానందం గారు నడిపిస్తారు. 12 గంటలకు అయ్యగారు చెప్పినట్లుగా బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ఉంది. దానిని మోనికారెడ్డి గారు అలాగనే కేవీపీ ప్రసాద్ గారు నడిపించాలని కోరుతూ ఉన్నాం. 3 గంటలకు బాప్తిసాల కార్యక్రమం ఉంది. మీ పేర్లు ఆయా జిల్లా కాపులకు ఇవ్వాలని కోరుతున్నాను. సాయంకాలం